రానున్న రోజుల్లో రసాయనిక ఎరువులను తగ్గిస్తూ సేంద్రియ ఎరువులను పెంచేందుకు తమ కంపెనీ అడుగులు వేస్తోందని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ చైర్మన్ గంటా వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులకు సురక్షిత మంచినీటిని అందించేందుకు 5 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్లాంట్ ప్రారంభోత్సవానికి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ చైర్మన్ గంటా వెంకట సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్విచ్ ఆన్ చేసి ప్లాంట్ను ప్రారంభించారు. రానున్న కాలంలో తమ కంపెనీ ద్వారా ప్రస్తుతం ఉన్న రసాయనిక వ్యవసాయాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులనే వినియోగించి వ్యవసాయం చేసేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జోనల్ మేనేజర్ సజన్ కుమార్తో పాటు ఎంఈఓ ఛాయాదేవి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలుషితమైనటువంటి నీటి ద్వారా వస్తుంది కాబట్టి ఈ సమస్యను గుర్తించి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ 100కు పైగా ఇలాంటి ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వటం జరిగింది. బాలికలను విద్యలో ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా 1000 మంది గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారం అనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని 2006 సంవత్సరంలో ప్రారంభించటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 18,000 మంది పైచులకు విద్యార్థులకి ఈ ప్రోత్సాహకాలను అందజేశాం. ప్రభుత్వ వ్యవసాయ అధికారుల సహకారంతో భూసార పరీక్షలను నిర్వహించటం, విచ్చలవిడిగా వాడుతున్నటువంటి రసాయనిక ఎరువులని, క్రిమిసంహారక మందుల్ని తగుమోతాల్లో తగ్గించి వాడి నేల పర్యావరణాన్ని రక్షణ ఏ విధంగా అనేటువంటి చేయటంలో భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ వారు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియపు ఎరువులను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టడం, అవసరానికి మించి రసాయనాలు వాడొద్దు, ముప్పు పర్యావరణానికి కాకుండా మన జోబుకి కూడా ఎక్కువ చిల్లిపడుతుంది కాబట్టి అవసరం ఉన్నంత వరకే వాడుకోమని, ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజులలో ఈ మంచినీటి సౌకర్యం అక్కడక్కడ అమ్మాయిలకు ఈ టాయిలెట్స్ లేని సందర్భంలో అవి కట్టించటం, సైన్స్ ల్యాబ్లు పెట్టించటం, కంప్యూటర్లను ఇవ్వటం, ఈ కార్యక్రమాలను కూడా ముందు కూడా కొనసాగిస్తామని మీ ద్వారా సెలవు చేస్తున్నాం.